సో రాగి సంగటి. సో ఇప్పుడు మామిడికాయ చట్నీ ఏరా. సో ఫైనల్ గా మన మామిడికాయ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్కి తీసుకోవాలి. సో గైస్ జస్ట్ 2 minutes అలా బాయిల్ చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా దించేసుకోవడం. ఇంట్లో కూడా ఎంత క్లీన్ గా రాదు గాయస్, మాకైతే అంత నీట్ గా వచ్చింది. పడిపోతారా, చెట్టు మొత్తం ఊగుతుంది గాయస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వైల్డ్ లైఫ్ ఎపిసోడ్ నెంబర్ 29. ఈ వీడియోలో మనం చేయబోతున్నాం రాగి సంగటి విత్ మామిడికాయ చట్నీ. సో చాలా మందికి మామిడికాయ పికిల్ ఆ చట్నీ అంటే కన్ఫ్యూజన్ అవుతారు. పికిల్ అంటే మనము మినిమం 2 months వరకు ఉంచుకొని వాడుకునేది. చట్నీ అంటే మనం ఫ్రెష్గా చేసుకొని విత్-in 1 day కంప్లీట్ చేయాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మనకి ఇంట్లో వండడానికి ఏం లేకపోయినా ఇలాంటి చట్నీ అయితే సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మేము ఈ క్యాంపింగ్లో అదైతే చేయబోతున్నాం. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు చెఫ్ వచ్చేసి మనకి విక్రమ్ అనమాట. ఎట్లా ఉంటుంది రా అది చట్నీ? చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎంత ఒక 5 minutes పడుతుందా? హాఫ్ అన్ అవర్ పడుతుందా? ఎక్కువ టైం దేనికి పడుతుంది? మామిడికాయ ఉడకడానికి. మామిడికాయ అయితే మనకి కరెక్ట్గా ఉడికిపోయింది అనుకోండి, జస్ట్ ఒక 10 minutes ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో ఈరోజు చెఫ్ వాడే కాబట్టి వాడే చేస్తాడు, జస్ట్ మేము వాడికి హెల్ప్ చేయబోతున్నాం. సో గైస్ ఈ రాగి సంగటి ఏదైతే ఉందో మనకి ఎక్కువగా ఈ రాయలసీమలోనే చూస్తాము, అట్లా కోస్తా కూడా ఎక్కువ తింటారు అనమాట. ఇంకా తెలంగాణ చూసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ. మాకు తెలిసిన ఫ్రెండ్స్ అడిగి చూస్తే జస్ట్ ప్రాసెస్ కూడా తెలియదు వాళ్ళకి, సింపుల్గా ఉంటుంది. సో రాగి సంగటి కూడా మేము ఇక్కడ మేక్ చేయబోతున్నాము. లాస్ట్ మీరు చూసుకుంటే రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు వీడియోలో మంచి సపోర్ట్ ఇచ్చారు. సో దాని మోటివేషన్గా తీసుకొని చేస్తున్నాము. అందులో ఏంటంటే అన్ని చేసుకొని వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా రాగి సంగటితో పాటు మామిడికాయ చట్నీ కూడా ఇక్కడే చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి రైస్ ఎలా వండుతాం అలానే ఉంటుంది, కాకపోతే వాటర్ అనేది కొంచెం అటు ఇటు పోసుకోవాలి. ఎన్ని పోసినారా? 5 గ్లాసులు పోసినాం. 5 గ్లాసులు 5. ఎంత రైసు? 2.5 cups రైస్ కి 5 గ్లాస్ వాటర్ పోసినాం, టీ కప్. అది లాస్ట్ లో వాటర్ అనేది మిగలకూడదు గాయస్, మొత్తం ఆవిరైపోవాలి. అప్పుడు మనకి అక్కడ రాగి పిండి వేస్తారు. ఎక్కడో తేడా కొడుతుంది, ఏమో చూద్దాం. సో ఎగ్జాక్ట్ గా టైం చూడొచ్చు మీరు, 12 o'clock అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్ని రెడీ అయిపోతాయి. ఎండ ఎంతలా ఉందంటే ఈ చెట్టు నీళ్ళ వల్ల మేము బతికిపోతున్నాము. చేయి చూడండి ఎంత పెద్ద గడ్డ తెలుసా, అది చిన్న సోపు లాగా అయిపోయింది. ఇది పరిస్థితి, ఎండకి వీడియో చేయలేక చచ్చిపోతున్నాం మేమైతే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని కనుక లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, మాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ వస్తుంది అంతే. మొత్తం ఫేస్ గీస్ అంతా నల్లగా అయిపోయింది 10 రోజులుగా. సో గైస్ హాఫ్ అన్ అవర్ అయ్యింది. సో చూడండి రైస్ అనేది ఎలా అయిపోయిందో. సో దాని మీద ఇప్పుడు రాగి పిండి అయితే వేసుకుంటున్నాము. దీన్ని మళ్ళీ కదిలించొద్దు, అట్లనే వదిలేయాలి. పైన పెట్టు మూత. చూడండి నేచర్ అన్ని నేచర్ కట్టిపోయా. అంతే ఒక 10 minutes 15 minutes వదిలేయాలి కదా. 10 minutes 10 minutes వదిలేస్తే మనకి రాగి సంగటి రెడీ అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం. అయిపోయింది రాగి సంగటి. ఇప్పుడు దాని మేకింగ్ వచ్చి మనోడే తీరా కలుపుతాడు సార్, దాన్ని ముద్దలా కలుపుకోవాలన్నమాట. సో గైస్ కలుపుకునేటప్పుడు ఫాస్ట్ కలుపుకోవాలి నీట్గా, లేకపోతే ఆ రాగి సంగటి ముద్దలా అయిపోతుంది, తినడానికి బాగుండదు. సరే నేను పట్టుకుంటాను, కలిపిరా. ఎంత చూడడానికి భలే ఉంది, చెప్తా. సో గైస్ కలిపేది అది అయిపోయింది. ఇక్కడ చూడండి ముద్ద ఎలా చేస్తారో, చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఇంట్లో కూడా ఎంత క్లీన్గా రాదు గాయస్, మాకైతే అంత నీట్గా వచ్చింది. స్పెషలిస్ట్ చెఫ్. ఇప్పుడైతే మనం మామిడికాయ చట్నీ ప్రాసెస్ చెప్తాం చూడండి. సేమ్ మనం ఎలా కోసామో అలానే కోసుకోవాలి చిన్న చిన్నదిగా, కాకపోతే పైన ఉండే పొట్టు అన్ని తీసేయాలన్నమాట. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. పొట్టేసి చేస్తారు కదా మామూలుగా, తీసేయాలి. అది పికిల్ మాత్రం. సో గైస్ అక్కడ మామిడికాయ అయితే కోస్తున్నాడు, అంత లోపల మనం ఈ పల్లీలు ఉన్నాయి కదా పౌడర్ అయితే చేసుకోవాలి.
పడిపోయింది, కింద పడిపోయింది అంతా. ఏమిరా శరణం, ఏమిరా లాభం నీ వల్ల? మంచిగా పని చేయరా బేవకు. ఏయ్ సో ఫైనల్గా మన మామిడికాయ ఏదైతే ఉందో దాన్ని హాఫ్కి తీసుకోవాలి. లోపల అది ఉంటుంది కదా సీడ్ అనేది తీసేయాలి, ఎందుకంటే అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఈ సైజు పెట్టుకుంటే సరిపోతుంది మనకి. సో ఇదన్నమాట ఆ ప్రాసెస్. ఇవన్నీ రెడీ చేసే వారికి టైం ల్యాబ్స్ అయితే ఎంజాయ్ చేయండి. When you give me those eyes, yeah, baby, you control me, and I need to find your loving, baby. ఇది లోపల మామిడికాయ అయితే ఉంది, ఉడుకుతా ఉంది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకోవాలి దాన్ని. సో గాయ్స్ ఫైనల్గా ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది తీసేయాలి. మెల్లగా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి దాన్ని. చూడండి మొత్తం అట్లా ముట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, గులాబ్ జామ్ లాగా అయిపోయింది. సింపుల్, అట్లా అట్లా చాలా టేస్ట్గా ఉంటుంది గాయ్స్. మనం రైస్ కూడా పెట్టుకోవచ్చు. చాలు 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 చాలరా, ఇంకా అది మనం ఆయిల్ వేసేలోపు వచ్చేస్తుంది మంచిగా. తీసే చాలు చాలు. సో ఇప్పుడు అసలైన ప్రాసెస్. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఈ పెనంలో కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. సో ఈ పెనంలో ఆయిల్ అనేది కొంచెం పోసుకోవాలి. పప్పులు పప్పులు సో ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఉద్దిపప్పు వేసుకోవాలి. మిక్సీ ఇది కొంచెం మామూలుగా మనకి ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్గా రావాలి, అప్పటి వరకు వేసుకోవాలి. సో ఇప్పుడైతే కరివేపాకు అంటే ఇది కొంచెం ఒక 5 minutes వరకే అలా తిప్పుదా ఉండాలి. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తా ఉంది, బాగానే వస్తుంది అని బాగానే వస్తాయి గాయ్స్. నిజంగా లిటరల్ చెప్తున్నా, మేము రాగి సంగటి రాదనుకున్నాము, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంట్లో చేసేవాడు కంటే ఇంకా బాగానే వచ్చింది ఇక్కడ. ఇంకా చేసింది నేను కదా సరే కానివ్వండి. ఈ చట్నీ ఏదైతే ఉందో ఇది కూడా మంచిగా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా, సో ఒక 4 అయితే వేసుకున్నాము. నాకు ఎంత అవసరం అంత అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మ్యాంగో ఏదైతే ఉందో అది మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఎంత అవసరం అయితే అంత వేసుకోరా, వేసి సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయి గాయ్. సో నెక్స్ట్ ఇంకా పల్లీలు పొడి ఉంది కదా, సో పల్లీల పొడి కూడా కొంచెం వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అది ఎక్కువ కారం ఉంటుంది, చూసుకో. చాలే ఇంకొంచెం కారం. నెక్స్ట్ ఇంకా సాల్ట్ అనమాట, ఇంకొంచెం సాల్ట్ చాలే. సో అంతే గాయస్, ఇది మిక్స్ చేసుకోవాలి. ఇంకా సింపుల్, ఇంతే ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకొంతసేపు అది ఒక 5 minutes వరకు అలా ఉంటే సరిపోతుంది. చాలు. కొద్దిగా వాటర్, ఎందుకంటే మరీ టైట్ ఉండవద్దు, కొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలి. తిప్పు చాలు ఇంత మాత్రం చాలు. కారం చూస్తే బాగుంది కొంచెం. కారం చూడు, టేస్ట్ చేయరా. కారం సరిపోయిందా? బాగుందా? ఓకే, మిక్స్ అయ్యి ఇంకొంచెంసేపు కొంచెం హీట్ పెట్టు. సో గైస్ జస్ట్ 2 minutes అలా బాయిల్ చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా దించేసుకోవడమే. భయంకరం ఉంది గాయస్, అయిపోయింది. ఇంకొక 2-3 minutes అయిపోతుంది. రాగి సంగటికి ఎలా ఉంటుందో చూద్దాం. దీని మీద ట్రీ హౌస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఈ ఎర్ర చీమలు ఉంటాయి కదా,
సంపేస్తుంది ఎండకది, మీద నుంచి పైకి దూకేస్తున్నాయి మా పైన, షర్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఏదేదో చేస్తున్నాయి, మాకేం అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ట్రీ హౌస్ అనేది క్యాన్సిల్ చేసాము. సో దాంట్లో ఇంకొక చిన్న యాక్టివిటీ అయితే చేయబోతున్నాము ఆఫ్టర్ ఫుడ్ తర్వాత. సో ఎగ్జాక్ట్గా టైం ఎంతరా? సో ఎగ్జాక్ట్గా మీరు టైం చూడొచ్చు, 1:48, ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇంకా ఏం తినలేదు కాబట్టి మేము ఎప్పుడో 10ంటికి వచ్చాము ఇక్కడికి. ఇక మెల్లగా కానిద్దాం. పడిపోతారా ట్రీ హౌస్ అనేది కొంచెం పాసిబుల్ అవ్వట్లేదు. చూడండి మీరు చీమలు ఎట్లున్నాయో, మీదకి ఎక్కేసినాయని ఉయ్యాలు అయితే కడుతున్నాము. కొమ్మరా పడిపోతారా, చెట్టు మొత్తం ఊగుతుంది గాయస్. బ్రేక్ అరిటాకుతో తృప్తిగా తెలుగు భోజనం. అన్ని సీజన్స్ కవర్ చేయబోతున్నాం మేము. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఉంటుంది వైల్డ్ లైఫ్స్లో. సీజన్ 1 అనేది ఎండాకాలం కాబట్టి, సీజన్ 2 వర్షాకాలం వస్తుంది కాబట్టి అప్పుడు తగిన వీడియోస్ అయితే వస్తాయన్నమాట. అవన్నీ మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ ఉంటుంది మాకు. సో రాగి సంగటి. సో ఇప్పుడు మామిడికాయ చట్నీ. ఏరా బా సూపర్. ఎట్లుంది, పులుపా లేకపోతే తీపా? ఉప్పు తీపి రెండు, ఉప్పు కారం వేరే గాయస్. ఇంకా మేము కూడా వేసుకొని తినబోతున్నాము గాయస్. టేస్ట్ మాత్రం వేరే గాయస్, వేరే లెవెల్ ఉంది. ఆనియన్స్, ఈ పచ్చడి. Through the wild where rivers run deep. సో గాయస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది మీకు. ఎట్లా అనిపించింది? సూపర్, వేరే లెవెల్. అది గాయస్ బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తామంటే దిస్ ఇస్ సుమంత్, చరణ్, విక్రమ్ signing out from the Wild Lakes. Face it all in the jungle, under the sky.